Now we see Jesus, after encountering Zacchaeus, he was going towards Jerusalem from Jericho. యేసుక్రీస్తు జక్కయ్యను కలిసిన తర్వాత ఆయన జెరికో నుండి యెరూషలేమునకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. He was giving a parable. ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. The Lord Jesus is on the way to Jerusalem for the last time in his earthly ministry. మరి భూలోకంలో ఆయన ఉండగా యేసుక్రీస్తు ఆఖరిసారి యెరూషలేమునకు తన ప్రయాణము చేస్తున్నటువంటి సమయము. He is about to send 2 disciples to bring a colt and a donkey to ride upon for his glorious entry into the royal city of King David. దావీదు పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆయన తన 2 శిష్యులను వెళ్ళి ఒక గాడిద పిల్లను విప్పి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. So this point the Lord Jesus Christ determines that he needs straighten out some wrong conclusion the disciples were talking. ఈ సమయంలో యేసుక్రీస్తు శిష్యులు ఆ రీతిగా ఆజ్ఞాపించబడ్డప్పుడు వారు భూసంబంధమైన జ్ఞానముతో వారు మాట్లాడుతూ ఉన్నారు. Saint Luke లూకా సువార్త 19th chapter and verse 11. 19వ అధ్యాయము 11వ వచనము. As they heard these things, he added and spake a parable because he was nigh unto Jerusalem. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన. They believed that the Lord was about to establish the kingdom. They thought their master would sit upon his throne. దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన ఉపమానం చెప్పారు. అక్కడ శిష్యులు యేసుక్రీస్తు రాజ్యం చేస్తారు, ఆయన సింహాసనాన్ని పొందుకుంటారు అని తలస్తూ ఉన్నారు. His disciples were arguing within themselves శిష్యులు తమలో తాము వాగ్వాదం పెట్టుకుంటూ ఉన్నారు. about who was going to be seated in right hand and also in the left hand. ఆయన రాజ్యంలో కుడివైపున ఎవరు కూర్చుంటారు, ఎడమ వైపున ఎవరు కూర్చుంటారు అని. Mark 10th chapter 37th verse. మార్కు సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. They said unto him, grant to us that we may sit one on the right and other on the left in thy glory. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. Today also many people in the church ఈ రోజు కూడా చూసినట్టయితే సంఘంలో చాలా మంది are longing for the big seats. వారు ఉన్నత అధికారం కొరకు వారు ఆశ పెడుతూ ఉంటారు. We want to be a secretary, we want to be president and so on. మేము సెక్రటరీగా ఉండాలనుకుంటున్నాను, లేదా నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నాను, అలాగా. That is why the Lord was teaching a parable. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నారు. In the Lord's wisdom, he was teaching a parable. ప్రభువు తన జ్ఞానంతో ఆయన రాజ్యంను గూర్చి ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నారు. And the Lord was focusing on them. What should they think at this time? ఈ సమయంలో దేన్ని ఎలాగా ఆలోచించాలి అనే దానిపైనకు వారి దృష్టిని తీసుకువెళ్తున్నారు ప్రభువు. He speaks of a noble man. ఆయన ఒక గొప్ప జ్ఞాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. He was going away to receive his kingdom. రాజ్యముకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. Going away from this world. ఆయన అతని దేశము నుంచి వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. In his absence, అతడు he leaves his servants with a charge over a portion of the wealth. ఆ యొక్క యజమానుడు తాను వెళ్తూ తన దాసులకు కొంత పనిని అప్పగించి బాధ్యతలను అప్పగించి వెళ్ళారు. And these 10 servants were faithfully to take what he had given them. ఈ 10 మంది దాసులు వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలి అని కోరారు. Profitably until he returns. They must use the wealth of his profitably until he returns. తమ యజమానుడు వారికి ఇచ్చినటువంటి ఆదాయంతో ఉపయోగకరమైనటువంటి పనులు చేసి లాభము సంపాదించాలి ఆయన తిరిగి వచ్చే వరకు అని ఆయన ఆశించారు. The Lord uses this picture of a certain noble man.
ప్రభువు మరి ఈ ఉపమానాన్ని ఘనుడైన ఒక వ్యక్తికి బోధించడానికి ఈ ఉపమానాన్ని తీసుకొని చెప్పి ఉన్నారు. The Lord Jesus is a noble person, యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి, notably a prince. మరి చూసినట్టయితే ఆయన రాజు. This parable is this man gone to receive his kingdom. ఆయన తన రాజ్యమును సంపాదించుకొనుటకు వెళ్ళి ఉన్నారు. So now let us see Ephesians 2nd chapter and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాము. We are his workmanship, created in Christ unto do good works. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. If you are a Christian, ఒకవేళ మీరు క్రైస్తవులైతే you are made to do the work of his kingdom. మీరు దేవుని రాజ్యంలో పని చేయడానికి సృష్టింపబడిన వారు. Every Christian must do the work of God in his life. ప్రతి క్రైస్తవుడు తన జీవిత దినాల్లో ప్రభువు యొక్క పనిని చేయాలి. Because Christ saved you from sin. ఎందుకంటే యేసుక్రీస్తు నీ పాపము నుండి నిన్ను రక్షించారు. Previously you were working for the devil. అంతకు మునుపు నీవు సాతాను కొరకు పనిచేశావు. All the time working for the devil. అన్ని సమయాల్లో కూడా సాతాను కొరకే నీవు పని చేశావు. Even when you are at home or at your work. నీవు ఇంట్లో ఉన్నా నీ పనిలో ఉన్నా The devil was using you. సాతాను నిన్ను ఉపయోగించుకున్నాడు. Now ఇప్పుడు you are relieved. నీవు విడుదల పొందావు. So with your strength నీ బలముతో you must be doing only the work of God. నీవు కేవలం దేవుని పని మాత్రమే చేయాలి. You are brought into the kingdom of God నీవు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డావు. from the kingdom of the devil. సాతాను యొక్క రాజ్యము నుండి. Yeah, why? ఎందుకు? Only to work for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు పని చేయుటకు మాత్రమే. But if you are not careful, కానీ నీవు జాగ్రత్తగా ఉండకపోతే the devil will be using you. సాతాను నిన్ను ఉపయోగించుకుంటూ ఉంటాడు. Whatever you do, నువ్వు ఏది చేసినా, wherever you go, ఎక్కడికి వెళ్ళినా the devil wants to use you as his instrument. సాతాను వాడి ఆయుధంగా నిన్ను ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ ఉంటాడు. So you must be very careful after you are come into the Christianity. నీవు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Are you working for the Lord? నీవు ప్రభువు కొరకు పనిచేస్తున్నావా Or are you working for the devil? లేదా సాతాను కొరకు పనిచేస్తూ ఉన్నావా? Every time we are praying in the morning, our Father which art in heaven. మరి ప్రతి ఉదయకాల సమయంలో మనం పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం, పరమందున్న మా తండ్రి అని. You are coming into contact with the heavenly Father. నీవు పరలోకమందున్న తండ్రితో సహవాసం కలిగి ఉండడం కొరకు వచ్చావు. Some people, they memorize the Lord's Prayer. కొంతమంది పరలోక ప్రార్థనను వారు వల్లిస్తూ ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. They forget what they have prayed. ఆ తర్వాత వారు ప్రార్థించింది ఏంటి అనేది వారు మర్చిపోతారు. Yeah, what they say, thy will be done on earth as it is in heaven. మరి అందులో ఏమని వారు చెప్తారు? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరాలి అని. That is the prayer the Lord taught his disciples. మరి శిష్యులకు ప్రభువు నేర్పించిన ప్రార్థన అది. But after saying those prayers, ఆ ప్రార్థనను చెప్పిన తర్వాత లేదా చేసిన తర్వాత ఆ రీతిగా they don't know whether they are praying or they are reciting. వారికి అసలు అది ప్రార్థన చేస్తున్నామా లేదా వల్లిస్తున్నామా అనే సంగతి సైతం అర్థం కాదు. They are forgetting what they recited. వారు ఆ పరలోక ప్రార్థనను వల్లిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాము అనేదే మర్చిపోతూ ఉంటారు. Unnecessarily reciting, becoming guilty. అనవసరంగా ఆ ప్రార్థనను చెప్పుట వలన నువ్వు దోషివి అవుతావు. Because you are saying a lie. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టు అవుతుంది కనుక. Many churches, they pray like that only. చాలా సంఘాలు అలాగే ప్రార్థిస్తారు. They recite, that's all. కేవలం వారు కంఠోపాఠంగా లేదా అలా వల్లించేస్తారు పరలోక ప్రార్థనని.
Yeah, in the church, the pastor says, let us pray, Lord's Prayer. చర్చ్లో పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనం ఇప్పుడు పరలోక ప్రార్థన చేసుకుందాము అని. And all the church people, they pray. అప్పుడు చర్చ్ వారందరూ కూడా ప్రార్థన చెప్తూ ఉంటారు. Without knowing what they are praying. వారు ఏం ప్రార్థిస్తున్నాం అనే దానిపైన ధ్యాస ఉంచకుండా They say, give us our daily bread. వారు మా అనుదిన ఆహారము మాకు దయచేయండి అంటారు. But there is plenty of food in their house. కానీ వారి ఇళ్లలో చూస్తే విస్తారమైన ఆహారం ఉంటుంది. They will not share with others. వారు ఇతరులు ఎవరితో దాన్ని పంచుకోరు. The Lord Jesus is concerned about the poor people. యేసుక్రీస్తు బీదలైన వారి ఎడల దృష్టి కలిగి ఉన్నారు. Those who have food enough, they must share that food with others. చాలినంత ఆహారము కలిగి ఉన్నవారు ఇతరులతో తమ ఆహారాన్ని పంచుకోవాలి. But they don't give. కానీ వారు ఇవ్వరు. Bible always says give. దేవుని వాక్యం అన్ని వేళలా ఇవ్వండి అని చెప్తుంది. But if you are not converted, కానీ నీవు మార్పు నొందకపోతే you will say give me, give me, give me. నీవు అన్ని వేళలా నాకివ్వండి అంటావు. If you give to others, నీవు ఇతరులకు ఇస్తే there will not be any poverty in this world. ఈ లోకంలో అసలు ఎలాంటి పేద స్థితి అనేదే ఉండదు. Not only giving the word, దేవుని వాక్యం మాత్రం ఇవ్వడమే కాదు, but you have to give what you have నీకున్నది కూడా నీవు ఇవ్వగలగాలి. without giving anybody. ఎవరికి ఏమి ఇవ్వకుండా After knowing, తెలిసిన తర్వాత కూడా you are praying, నీవు ప్రార్థిస్తున్నావు. keeping the bags of rice in your house. నీ ఇంట్లోనే బస్తాలు లేదా ఆ సంచిల నిండా బియ్యంను పెట్టుకొని, Lord, give us this day our daily bread. ప్రభువా ఈ దినపు ఆహారాన్ని మాకు ఇవ్వండి. What they are praying or what they are reciting is not with their heart. మరి వారు చెప్తున్నటువంటి ఆ ప్రార్థన హృదయం అంతటితో చెప్తున్నదిగా ఉండదు. So this noble man of this parable, ఈ ఉపమానంలో చెప్పినటువంటి ఈ రాజకుమారుడు లేదా ఘనుడైన వ్యక్తి, he represents the Lord Jesus Christ. ఆయన యేసు క్రీస్తును సూచిస్తున్నారు. And also his disciples. అదే రీతిగా శిష్యులను గూర్చి సూచించబడుతూ ఉంది. During the very next week, the Lord would lay down his life on the cross. మరి ఈ ఉపమానం చెప్పిన తర్వాత సుమారు ఒక వారం తర్వాతనే యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టవలసి ఉన్నది. He will be crucified and be buried. మరి ఆయన సిలువ వేయబడాలి, సమాధి చేయబడాలి. He went to a faraway country. మరి ఇక్కడ చూసినట్టయితే ఆ రాజకుమారుడు దూర దేశమునకు వెళ్ళాడు. He went to heaven, receiving himself the kingdom. ఈయన రాజ్యమును సంపాదించుకొనుటకు పరలోకమునకు వెళ్ళారు. Those disciples are not to be idle. ఆ సమయంలో శిష్యులు సోమరులుగా ఎంత మాత్రం ఉండకూడదు. While their Lord was away, they must occupy till he comes. ఆయన వచ్చే సమయము వరకే వారికి ఇచ్చిన దాన్ని వారు సాధించుకోవాలి. After he had received his kingdom, he will return. ఆయన తన రాజ్యమును సంపాదించుకున్న తర్వాత తిరిగి వస్తారు. He is coming back. ఆయన తిరిగి వస్తున్నారు. Suddenly he is coming back. నిశ్చయంగా ఆయన వస్తున్నారు. Every Christian is looking for that day. ప్రతి క్రైస్తవుడు ఆ దినం కొరకు చూస్తూ ఉన్నారు. The Lord Jesus gives this parable of the pounds to emphasize that his follower should be focused on. ఈ ఉపమానంలో చూసినట్టయితే యేసుక్రీస్తు తన శిష్యులకు లేదా తన దాసులకు కావలసినటువంటి మీనాలను ఇచ్చి ఉన్నారు. దానిపైన వారు కేంద్రీకరణ పెట్టాలి అని. Here we see in 13th verse, ఇక్కడ 13వ వచనంలో చూసినట్టయితే the nobleman gives each his servants a pound. ఆ రాజకుమారుడు తన దాసులను పిలిచి ప్రతి వారికి కూడా 10 మీనాలను ఇచ్చారు. The emphasis is so much on the amount. వారికి ఇచ్చినటువంటి మీనాల పైన దృష్టి ఉండాలి. This is a lot's money. ఇది ప్రభు యొక్క ధనము. Whatever God gave you is the Lord. మరి ప్రభువు నీకు ఏది ఇచ్చినా కూడా అది ప్రభువుది. Here it says the Lord is giving them. ఇక్కడ ప్రభువు వారికి ఇచ్చారు అని చెప్పబడింది. To use it
only for the kingdom. దాన్ని కేవలం రాజ్యం కొరకు వాడాలని ఇచ్చారు. Many people are doing something. చాలా మంది ఏదో చేస్తూ ఉంటారు. God is giving you money, దేవుడు మీకు ఇచ్చినటువంటి ధనముతో మరి ఏదో చేస్తూ ఉంటారు. but you want to build your house. నీవు నీ ఇంటిని కట్టుకోవాలనుకుంటావు. In the past days, you have some hut. గత దినాల్లో నీకు ఒక గుడిసె ఉండేది. When you are praying, when you are repenting, God is saving you. మరి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నీకు మారు మనసునిచ్చారు, దేవుడు నిన్ను రక్షించారు. Many people there in cities, beginning days, they used to have very simple furniture. సిటీలో ఉన్నటువంటి చాలా మంది పరిస్థితిని చూసినట్టయితే ఆరంభ దినాల్లో వారికి కొంత సామాగ్రి మాత్రమే ఉండేది. But after some time, అయితే కొంతకాలం తర్వాత they will think of getting more and more modern furniture. వారు ఎంతో ఇంకా ఎక్కువ లేదా గొప్పనైనటువంటి ఫర్నిచర్ ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. They forget from what poverty God has brought them out. ఎలాంటి పేదరిక స్థితి నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చారు అనే సంగతి మర్చిపోతారు. In the dress and in the everything. వస్త్రధారణ విషయంలో అన్ని విషయాల్లో When they go to the other houses, వారు ఇతరుల ఇంటికి వెళ్ళినప్పుడు they see some strange thing. వారు ఏదో ఒక వింతైన వస్తువులను చూస్తారు. An almirah ఒక అల్మిరానో or a fridge లేదా ఒక ఫ్రిడ్జ్ని or AC. లేదా ఏసీని చూస్తారు. Immediately they want to get. ఇక వెంటనే వారు కూడా వాటిని కొనుక్కోవాలి అనుకుంటారు. If they don't have money, ఒకవేళ వారి దగ్గర ధనం లేకపోతే they will take it in installment basis. వారు ఇన్స్టాల్మెంట్లలో దాన్ని కొనుక్కోవడానికి చూస్తారు. They will say every month we will give some money. ప్రతి నెల మనం కొంత ఇద్దాము అనుకుంటారు. Like that, somehow or other they fill their houses with vanity. ఆ రీతిగా వారు తమ ఇళ్ళలను ఎంతో వ్యర్థంతో నింపుకుంటూ ఉన్నారు. What does the word of God say? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Seek ye first the kingdom of God. దేవుని రాజ్యమును మొట్టమొదటగా వెదుకుడి. When they go to exhibition, వారు ఎగ్జిబిషన్కి వెళ్ళినా they will see some new thing. వారు అక్కడ ఏదో క్రొత్త వస్తువును చూడడము, They want to buy it up. ఆ తర్వాత దాన్ని కొనుక్కోవాలనుకుంటారు. That is their mind only. ఆ మనసంతా వారిది అలాగే ఉంటుంది. If you are a really repentant person, నీవు నిజంగా పశ్చాత్తాపడి మార్పు నొందిన వ్యక్తివైతే, if you are really relieved of your condition, నీ పరిస్థితి నుంచి నిజంగా విడుదల పొందిన వ్యక్తివైతే, and if you are a praying man, నీవు ఒక ప్రార్థన పరుడవైతే, suddenly God will fill you with God's mind. దేవుడు నిశ్చయంగా నీ మనసును ఆయన మనసుతో నింపుతారు. Lord, shall I get this? ప్రభువా, నేను దీన్ని తీసుకోవాలా? Is it your will? ఇది మీ చిత్తమా? If you are really the God's minded person, మీరు నిజంగా ప్రభువు కలిగిన మనసు కలిగిన వారైతే you will suddenly ask the Lord. ఖచ్చితంగా ప్రభువునే అడుగుతారు. Or if you want to get something, లేదా మీరు ఇంకేదో కొనుక్కోవాలనుకున్నా, that thing must be to the kingdom of God only. అది దేవుని రాజ్య సంబంధమైన వస్తువుగా ఉండాలి లేదా అయ్యుండాలి అని కోరుతారు. Before I was converted, నేను మారు మనసు పొందక మునుపు my mind was like that only. నా మనసు అలాగే ఉండేది. Something I used to see, very nice thing, ఏదో ఒక మంచి వస్తువుని చూసేవాడిని, I used to immediately get it. వెంటనే దాన్ని తీసుకోవడం లేదా కొనడము. And after I was converted, కానీ నేను మారు మనసు పొందిన తర్వాత first I went to exhibition. మొట్టమొదటిసారిగా మార్పు నొందిన తర్వాత నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను. And after that I did not go at all. There was no time. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను వెళ్ళనే లేదు, నాకు అంత సమయం ఉండేది I కాదు. was seeking after a thing which must be useful in the church. నేను ఒక వస్తువును వెతుకుతున్నాను, అది ఖచ్చితంగా దేవుని పనిలో చర్చ్లో ఉపయోగకరంగా ఉండాలి అనే వస్తువు కోసమే వెతుకుతున్నాను. That will be your mind. అది నీ మనసై ఉండాలి. If you are called as a disciple, నీవు ఒక శిష్యుడవుగా పిలువబడితే only you will be seeking after God's things. కేవలము దేవుని సంబంధమైనటువంటి విషయాలనే నువ్వు వెతుకుతావు. You will think everything, whatever I see, if I take, it is vanity. ఏది కనబడితే అది తీసుకుంటాను అనే మనసు కలిగి ఉంటే అది కేవలం వ్యర్థత్వము. 13th verse, 13వ వచనం. 19th. 19:13. The servants are given a simple instruction, occupy, that's all.
అక్కడ అతడు తన దాసులకు కేవలము ఇచ్చినటువంటి మాటల్లా వ్యాపారము చెయ్యుడి అని చెప్పి. Yeah. What వ్యాపారం? Not the worldly వ్యాపారం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వ్యాపారం ఇదేమి లోక సంబంధమైన వ్యాపారం కాదు. You get a man to the Lord. నీవు ఒక వ్యక్తిని ప్రభువు యొద్దకు నడిపించాలి. When I was converted, I spent all my money on getting a person to the Lord. మారు మనసు పొందిన తర్వాత నా సమస్త ఆ డబ్బు అంతటిని కూడా ఒక వ్యక్తిని దేవునిలోనికి నడిపించడానికే వాడుతూ ఉండేవాడు. I know I used to go many miles. నాకు తెలుసు ఎన్నో మైళ్ళ దూరం వెళ్ళాలి నేను అని. So I used to spend so much money on a person. కాబట్టి ఒక వ్యక్తి కొరకు నేను ఎంతో ధనమును వెచ్చించేవాడను. I used to hang on only that subject only. నేను ఆ విషయం పైనే కేంద్రీకరణ ఉంచేవాడను. If anybody says it's a nice thing, nice dress, you take it on installment basis. ఎవరైనా ఒకవేళ ఇది ఎంతో మంచి వస్తువు లేదా మంచి వస్త్రాలు అని చెప్పినా, లేదా దీన్ని ఇన్స్టాల్మెంట్లో అయినా మీరు తీసుకోండి అని చెప్పినా, I used to say no. నేను కేవలము వద్దు అనేవాడను. No, even if it is the best thing. అది ఎంత శ్రేష్టమైనదైనా సరే వద్దు Why I was telling like that? ఎందుకు నేను అలాగా చెప్పేవాడను? I must use this money in God's work. నేను ఈ ధనమును దేవుని పనిలోనే వాడాలి. That's how I used to be in poverty ఆ రీతిగా నేను పేదరికంలో జీవించేవాడను. all the time. అన్ని సమయాలలో I used to spend that time only in God's work. నేను నా సమయం అంతటిని కూడా దేవుని పనిలోనే వినియోగించేవాడను. I never took the leave for my own sake. నేనెన్నడూ కూడా నా నిమిత్తము సెలవు తీసుకోకపోయేవాడను. Any leave, ఏ లీవ్ అయినప్పటికీ, casual leave, అది క్యాజువల్ లీవ్ అయినా, annual leave, ఒకవేళ యాడెడ్ లీవ్ అయినా, even half day leave. హాఫ్ డే సగపు దినము అయినా కూడా When that పెట్టకపోయేవాడు. also I used to spend in God's work. ఒకవేళ పెట్టిన నేను ప్రభువు పనిలోనే ఉపయోగించుకునేవాడను. So that's how you must occupy ఆ రీతిగా మీరు వ్యాపారం చేయాలి. your time, మీ సమయమును, your money, మీ ధనము, your energy. మీ శక్తి. So simply people pray and sing songs. All I have is yours. ప్రజలు సాధారణంగా నాకున్నదంతా నీదే అని పాడుతూ ఉంటారు. My gold, నా బంగారము, my silver. నా వెండి. What lies in the singing? ఎలాంటి అబద్ధాలతో కూడిన పాటలవి. So take care of your business and keep busy until he returns. నీ వ్యాపారంను జాగ్రత్తగా చూసుకుంటూ దాని విషయమై సరిగ్గా ఆయన వచ్చేంత వరకు దాని యందు దృష్టి ఉంచు. If you are not careful in the will of God in your life, నీ జీవితంలో దేవుని చిత్తమందు నువ్వు దృష్టి ఉంచకపోతే, జాగ్రత్త పడకపోతే, if you are spending away money as you please, నీకు ఇవ్వబడినటువంటి ధనమును నీ ఇష్టానుసారంగా నువ్వు వాడితే, are you spending your money in sin? మరి నీ ధనమును నువ్వు పాపంలో వాడుతున్నావా? Some people deliberately spend money in sin. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే పాపములోనే తమ ధనమునంతా వెచ్చిస్తూ ఉంటారు. They do not know that the Jesus will ask you this question. యేసు ప్రభువు మిమ్మల్ని న్యాయాధిపతిగా ఉండి ఆయన ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతారు అని తలంచరు. Some people, whatever their children ask, కొంతమంది అయితే వారి పిల్లలు ఏది అడిగినా, give me a cool drink. నాకు ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. So the father, array, my boy is asking అప్పుడు cool తండ్రి drink. వెంటనే నా కొడుకు కూల్ డ్రింక్ అడుగుతున్నాడు కదా. So you must be very careful, even a little thing. కాబట్టి మీరు చిన్న విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You must be able to teach. మీరు బోధించే వారిగా ఉండాలి. Yeah, why every time ice cream? ఎందుకు ప్రతిసారి ఐస్ క్రీమ్? You are given many times. ఎన్నో మార్లు మీరు ఇస్తూ ఉంటారు. Then you are habituated. దానికి మీరు అలవాటు పడిపోయారు. You are giving money. మీరు డబ్బులు ఇస్తారు. Nana, I want papalo. నాకు పప్పలు కావాలి అనగానే Immediately you give. వెంటనే మీరు ఇస్తారు. Because that fellow will do some nuisance. లేదంటే ఆ అబ్బాయి ఏదో ఒక తొందర చేస్తాడు కనుక. You are not beating that fellow. నీవు ఆ అబ్బాయిని కొట్టట్లేదు. If you don't beat, నీవు కొట్టకపోతే
he will become an enemy to you. వాడే నీకు శత్రువుగా తయారవుతాడు. That is the word of God. అది దేవుని వాక్యము. Many people are spoiling their own children. చాలా మంది వారే తమ పిల్లలను నాశనం చేసుకుంటున్నారు. Once a time it is all right, ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు అది, but always, కానీ అన్ని వేళలా so like a leech, he is sticking to you. జలగవలే వాడిని పట్టుకొనే వేలాడుతూ ఉంటాడు. 15th verse. 15వ వచనము. When he was returned, having received the kingdom, then commanded the servants to be called unto him, to whom he had given the money, that he might know how much every man had gained by trading. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. Do you know you are going to face this question? మరి నీకు తెలుసా నీవు ఈ ప్రశ్నను ఎదుర్కోబోతున్నావు అని? God has given you his wealth to you, దేవుడు ఆయన సంపదను నీకిచ్చారు, and you are accountable. మరి నీవు దానికి లెక్క చెప్పవలసి ఉంటుంది. You say, my father has given me, నీవు అంటావు నా తండ్రి నాకు ఇచ్చారు, or my grandfather has given me, లేదా మా తాతగారు నాకు ఇచ్చారు, my grandmummy has given me. లేదా మా అమ్మమ్మ గారు నాకు ఇచ్చారు. But why? కానీ ఎందుకు? This is my grandmummy's money. ఇది మా అమ్మమ్మ గారి మనీ, I can use as I pleased. నా ఇష్టానుసారంగా నేను వాడొచ్చు. No. అలా ఎంత మాత్రం కాదు. Many people after conversion, even though some other people gives them money, they use it for God. మరి చాలామంది మారు మనసు పొందిన తర్వాత ఎవరో వారికి ఇచ్చిన ధనమును సైతము దేవుని పని కొరకు వెచ్చిస్తూ ఉంటారు. I was leading a student. నేను ఒక విద్యార్థిని మారు మనసులోనికి నడిపిస్తూ ఉన్నాను. He was in the college at Secunderabad. అతడు సికింద్రాబాద్లో ఒక కాలేజ్లో చదివేవాడు. So he has to change 2 buses. అతడు 2 బస్సులు మారాలి. So what he used to do, మరి ఏం చేస్తూ ఉండేవాడు? while going to the college, కాలేజీకి వెళ్తున్నప్పుడు he was going bus, అతడు బస్ ఎక్కి వెళ్ళేవాడు. and evening, మరి సాయంకాలంలో all the way he used to go by walk. ఆ దూరం అంతటా కూడా అతడు కేవలం కాలినడకన వెళ్ళిపోయేవాడు. Why? ఎందుకు? I used to go here and there on God's work. మరి నేను దేవుని పని పైన ఇటు అటు వెళ్ళేవాడను. And this fellow used to come with me. మరి ఈ స్టూడెంట్ కూడా నాతో పాటు వచ్చేవాడు. I asked him, నేను అతన్ని అడిగాను, how is that you are managing to come with me all the way? మరి అన్నిసార్లు నాతో వస్తున్నప్పుడు మరి నీకు ఎలాగా ఆ ధనము లేదా డబ్బు అనేది మేనేజ్ చేసుకోగలుగుతున్నావు అని. Then he told me, అప్పుడు అతను నాకు చెప్పాడు, I was walking and every day walking. నేను ప్రతి దినము కూడా బస్ ఎక్కకుండా నడుస్తూ వస్తున్నాను. One day his uncle had given him money for Christmas dress. ఒక దినము వారి మామ మరి అతనికి క్రిస్మస్ డ్రెస్ కోసం డబ్బులు ఇచ్చారు. So with that money he used to come with me to the Christmas trip. మరి ఆ డబ్బుతో అతడు క్రిస్మస్ కూటాలన్నింటికి కూడా నాతో పాటు వచ్చేవాడు. That is how he was spending his money. ఆ రీతిగా అతడు తన డబ్బును వాడేవాడు. One day his uncle and his father caught how he did not buy. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ మామగారికి విషయం తెలిసిపోయింది. వారు అతనికి ఇచ్చినటువంటి డబ్బులతో అతను డ్రెస్ తీసుకోలేదు అని. They gave him nice beatings. మరి మంచి దెబ్బలు అతను తినాల్సి వచ్చింది వారి చేతుల్లో. After receiving those beatings, అంత దెబ్బలు తిన్న తర్వాత కూడా he used to still with beatings and with so much difficulty he used to come. అంత కష్టంతోనే దెబ్బలతోనే అతను నాతో కూటంలోకి వచ్చేసాడు. Here they were given a great work to do. ఇక్కడ వీరికి ఎంతో గొప్ప పని అప్పజెప్పబడి ఉంది చేయడానికి. And that work was given to them. మరి పని వారికి ఇవ్వబడింది. Because you will have the mind of citizenship of heaven. అందును బట్టి నీవు పరలోకపు పౌరస్థితిని పొందుకోవాలని. That's how you will also become a noble man.
ఆ రీతిగా నీవు కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఘనుడుగా మారగలుగుతావు. Don't say you are a Christian, but because of that you are a noble man. నీవు ఘనుడవు గనుక నేను ఒక క్రైస్తవుడను అని చెప్పొద్దు. In what way you can say you are a noble man? ఏ రీతిగా నువ్వు ఘనుడవో నువ్వు చెప్పగలగాలి. Only with this noble mind ఈ ఘనమైన మనసు కలిగి ఉంటేనే you will be a citizen of the heaven. నీవు పరలోక పౌరుడవుగా ఉండగలుగుతావు. John 1st chapter and 11th verse. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. He came to his own and they received him not. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. As a baby he was in the manger. ఒక శిశువుగా ఆయన పశువుల పాకలో తొట్టిలో Jesus Christ. యేసుక్రీస్తు. Jesus as a baby they did not receive him. మరి యేసుక్రీస్తు శిశువుగా ఆయన వచ్చినప్పుడు వారు అంగీకరించలేదు. And as a savior he was on the cross dying. He received him not. రక్షకుడిగా ఆయన సిలువనెక్కాడు, అయినప్పటికీ వారు ఆయనను అంగీకరించలేదు. They received him not. ఆయనను అంగీకరించలేదు వారు. So if you are a noble man, కాబట్టి నీవు ఘనుడవైతే, so if you are a disciple, నీవు శిష్యుడవైతే that will be your case. అది నీ పరిస్థితి. All the disciples were martyred. మరి శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు, Yeah, except one. ఒక్కరు తప్ప. But how is your Christian life? మరి నీ క్రైస్తవ జీవితం ఎలాగుంది? They nobody will receive you. ఎవరు కూడా నిన్ను అంగీకరించారు. You will be rejected by all. నీవు అందరి చేత తృణీకరింపబడతావు. Here shall we see 16th verse of 19th chapter. ఇక్కడ లూకా సువార్త 16వ వచనం చూద్దాము. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీన వలన 10 మీనాలు లభించెనని చెప్పగా. Yeah, then came the first saying, Lord, thy pound hath gained 10 pounds. మొదటివాడు నీ మీన వలన 10 మీనాలు లభించాయి అని చెప్పాడు. So what answer you will give? మరి నీవే జవాబు చెప్తావు. When Jesus comes, ప్రభువు వచ్చినప్పుడు what answer you will give? నీవు ఏ జవాబు చెప్తావు? How many pounds you have taken? ఎన్ని మీనాలు నువ్వు తీసుకున్నావు? What are you doing with those things? వాటితో నువ్వు ఏం చేస్తున్నావు? You are buying this and that నువ్వు ఇది అది కొంటున్నావు for your glory, నీ మహిమ కొరకై, and which will be wasted in the earth. అది భూలోకంలోనే నశించిపోతుంది. You cannot take anything into heaven. నీవు పరలోకంకి ఏది తీసుకొని వెళ్ళలేవు. You are so unwise, foolish, నీవు ఎంతో అవివేకివి, వెర్రి వాడవు. by not seeking the kingdom of God. దేవుని రాజ్యమును వెతకపోవటాన్ని బట్టి If you see some money, నీవు ఏదైనా కొంత ధనమును చూసినట్టయితే immediately what should I do? What should I buy? How can I use it? దీంతో నేను ఏం చేయాలి, ఏం కొనాలి, ఎలా వాడాలి అని ఆలోచిస్తావు. Only that mind only. ఆ మనసే ఉంటుంది. 18th verse. 18వ వచనము. The second came saying, thy pound hath gained 5 pounds. రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించెను అనగా. Whatever you get from the Lord, ప్రభువు నుండి నువ్వు ఏది పొందుకున్నా he expects the love from you. నీ నుండి ప్రేమను ఆయన ఆశిస్తూ ఉన్నారు. How much he loved you. ఎంత నిన్ను ఆయన ప్రేమించారు. How he is bringing you to his presence. ఆయన సన్నిధికి ఏ రీతిగా ఆయన నిన్ను తీసుకొని వస్తున్నారు. And think about his life, how he gave all on the cross. సిలువ పైన తన సమస్తాన్ని ఏ రీతిగా అర్పించారు. Whatever God gives you, దేవుడు నీకు ఏది ఇచ్చినా that is of the Lord. అది ప్రభువుది మాత్రమే. That is for the glory of God. అది ప్రభువు మహిమ కొరకు మాత్రమే. Only the Holy Spirit can make you like that. పరిశుద్ధాత్ముడు మాత్రమే నిన్ను ఆ రీతిగా మార్చగలడు. These two servants ఈ ఇద్దరు దాసులు gave glory to God. ప్రభువుకు మహిమను తీసుకొని రాగలిగారు. Thy pound. నీ మీనా. He didn't say our pound. వారు మన మీనా అనట్లేదు. Thy pound. మాది అనట్లేరు వారు. What నీ a మీనా. great understanding. ఎంత గొప్ప గ్రహింపు. These servants did not take glory
upon themselves. ఈ దాసులిద్దరు కూడా మహిమను వారికి వారు ఇచ్చుకోలేదు. They gave glory to the Lord only. వారు ఆ మహిమను ప్రభువుకే ఇచ్చారు. The original pound was his only. మరి నిజానికి చూస్తే ఆ మీన ప్రభువుదే. All the glory goes to God only. కాబట్టి సమస్త మహిమ ప్రభువుకే చెందుతుంది. They recognized that వారు ఆ విషయాన్ని తెలుసుకోగలిగారు. the investment is of the Lord only. ఆ పెట్టేటువంటి ఏదైనా కానీ అది ప్రభువు నుండే ముందుకు రావాలి. If he did not give us, ఒకవేళ ఆయనే ఇవ్వకపోతే what can we do? ఏది మనం చేయగలుగుతాము? He gave us. ఆయన ఇచ్చారు. That understanding they had. ఆ గ్రహింపు ఈ దాసులు కలిగి ఉన్నారు. Whatever they spent, వారు ఏది ఖర్చు చేసినా with that knowledge ఆ they were using. జ్ఞానంతో ఆ గ్రహింపుతోనే వారు వాడి ఉన్నారు. 20th verse. 20వ వచనము. The another man came saying, Lord, behold, here is thy pound, which I have kept laid up in a napkin. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, దీనిని నేను రుమాలున కట్టి ఉంచి తిని అని చెప్పాడు. What he did? ఏం చేశాడు? He wrapped up in a napkin. అతడు ఆ మీనాను రుమాల్లో కట్టి ఉంచాడు. With what you are wrapping the God's money? మరి దేవుని ధనమును నువ్వు దేనితో మూట కడుతున్నావు? You are wrapping it in the bank. నీవు దాన్ని బ్యాంక్లో జమ చేస్తూ ఉన్నావు, మూట కట్టి ఉంచుతున్నావు. You are wrapping that as you please. లేదా నీ ఇష్టం వచ్చిన రీతిగా దాన్ని మూట కట్టి ఉంచుతున్నావు. You are not spending on God. నీవు దేవునిలో దాన్ని వెచ్చించట్లేదు. Afterwards I will do, you say. నీవు ఆ తర్వాత నేను చేస్తాను అంటావు. Today if you die, ఈ దినం నువ్వు చనిపోతే what you have done, everything will God ask you. నువ్వు చేసిన ప్రతి దాన్ని దేవుడు నిన్ను అడుగుతాడు. Why did you buy this gold? ఎందుకు నీవు ఈ బంగారం కొన్నావు? Why did you get this unnecessary thing? ఈ అనవసరమైన వస్తువులను ఎందుకు తీసుకున్నావు? Why did you waste your time? ఎందుకు నీ సమయాన్ని వృధా చేశావు? Not only wasting time, you are wasting money also. సమయంను వృధా చేయడం మాత్రమే కాదు, నీ ధనమును కూడా వృధా చేస్తూ ఉన్నావు. What was that fellow telling? మరి ఆ దాసుడు ఏమని చెప్తూ ఉన్నాడు? I wrapped it in a napkin. నేను దాన్ని ఒక రుమాల్లో కట్టాను. What is the use? ప్రయోజనం ఏంటి? He speaks of carelessness. ఎంతో అతని మాటలు అతని నిర్లక్ష్యత వైఖరిని సూచిస్తున్నాయి. Carelessness in the work of God. దేవుని పనిలో నిర్లక్ష్యత. You know the thing what is lacking in God's work. దేవుని పనిలో లోటుగా ఉన్నది ఏంటి అనే సంగతి నీకు But తెలుసు. you have no mind at all. కానీ నీకు అట్లాంటి మనసే లేదు. You are like this last servant. నీవు కూడా ఈ చివరికి వచ్చిన ఈ దాసుడి వల్లనే ఉన్నావు. Without any knowledge you are going forward. ముందుకు వెళ్ళాలి అనేటువంటి గ్రహింపు జ్ఞానము లేకుండా You think somehow or other I will do anything. నేను ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసేస్తాను అనుకుంటున్నావు. You are a lazy person. నీవు ఒక సోమరి వ్యక్తివి. You are just lazy and also you say, I'm afraid of you. నీవు కేవలం సోమరివి, దానికి పైగా నేను నీకు భయపడుతున్నాను అని చెప్తావు. You must have the fear of God. నీవు దేవుని భయం కలిగి ఉండాలి. If you are a disciple, you will have the fear of God. నీవు శిష్యుడవైతే దేవుని భయం కలిగి ఉంటావు. This man, he has no fear of God at all. ఈ వ్యక్తికి అసలు దేవుని భయం అనేది ఎంత మాత్రం లేదు. And he says, I fear you. కానీ అతను చెప్పడం మాత్రము నేను నీకు భయపడుతున్నాను అంటున్నాడు. What a meaningless word. ఎలాంటి అర్ధరహితమైన మాటలు అవి. Your words are meaningless. నీ మాటలు అర్ధరహితంగా ఉన్నాయి. Because you are a lazy person. ఎందుకంటే నువ్వు సోమరి వ్యక్తివి గనక. Whatever you want to talk, you will talk. ఏది నువ్వు మాట్లాడాలని అనుకుంటే అది మాట్లాడతావు. 22nd verse. 22వ వచనము. He saith unto him, out of thine own mouth will I judge you, thou wicked servant. Thou knowest that I was an austere man, taking that I laid not down, and reaping that I did not sow. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానను ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా
Wherefore then gavest not thou my money into the bank, that out of coming I must have required mine own with usury? నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు, అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి. If you have put that money for God ఒకవేళ నీవు ఆ ధనమును దేవుని కొరకే పెట్టి ఉంటే in the bank, ఆ బ్యాంక్లో for God, బ్యాంక్లో దేవుని కొరకు, that is the mystery. అది అక్కడ మర్మము. You may say, I put my money in the bank. అప్పుడు నువ్వు చెప్పేవాడవు, నేను ఆ ధనమును బ్యాంక్లో నీ పని కొరకే పెట్టాను. Can you say like that? ఆ రీతిగా నువ్వు చెప్పగలవా? That also you can do. అది కూడా నువ్వు చెయ్యొచ్చు. Whatever you do not do for God, that is laziness. దేవుని కొరకు నువ్వు ఏది చెయ్యకపోవడమే సోమరితనము. You are doing work only for yourself. కేవలం నీ కొరకు మాత్రమే నువ్వు పని చేస్తూ ఉన్నావు. You will not be counted. నీవు ఎంత మాత్రం లెక్కించబడవు. 24th verse. 24వ వచనము. And he said unto them that stood by, take from him the pound and give it to him that had 10 pounds. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వానితో చెప్పెను. He did not expect that. ఆ దాసుడు అది అలా జరుగుతుందని ఎంత మాత్రం ఊహించలేదు. What others say? ఇతరులు ఏమంటారు? Arey, that man has already 10 pounds. అరే, ఆ వ్యక్తికి ఇదివరకే 10 మీనాలు ఉన్నాయి కదా. What is God doing? ఏంటి దేవుడు ఇలా చేస్తున్నారు? You think he is a fool. ఆయన అవివేకి అని నువ్వు అనుకుంటావు. He is not at all a fool. ఎంత మాత్రం ఆయన అవివేకి కాదు. You are fool. నీవు అవివేకివి. You are not able to understand. నీవు గ్రహించుకోలేకపోతున్నావు. He orders that this pound be given to that whom had already proved himself trustworthy. ఈ వ్యక్తి నుండి మీనాను తీసివేసి ఎవరైతే నమ్మకస్తుడు అని రుజువు పరుచుకున్నాడో ఆ వ్యక్తికి దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. He is a noble man. అతడు ఘనుడైన వ్యక్తి. He can entrust any money. ఆయన ఏ ధనమునైనా అప్పజెప్పగలడు. Because he is trustworthy. ఎందుకంటే అతడు నమ్మకస్తుడు గనక. 27th verse. 27వ వచనం. But those mine enemies who would not that I should reign over them, bring hither and slay them before me. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులని ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. The judgment is going to come upon you. తీర్పు నీ మీదికి రాబోతుంది. I do not know when it will come. ఎప్పుడు నీ మీదికి వస్తుందో నాకు తెలీదు. I do not know what will happen tonight. ఈ రాత్రి ఏం జరుగుతుందో నాకు తెలీదు. Mark 1st chapter మార్కు సువార్త 1వ అధ్యాయము and verse 15. 15వ వచనము. The time is fulfilled and the kingdom of God is at hand. Repent ye and believe the gospel. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుకొని. Those people rejected the word. వారు దేవుని వాక్యమును తృణీకరించారు. They rejected the Lord himself. ప్రభువునే వారు నిరాకరించారు. Are you serving the Lord faithfully? మరి నీవు నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నావా? Are you serving the Lord as your king? దేవుణ్ణి లేదా యేసును ప్రభువుగా నువ్వు సేవిస్తున్నావా? You must be faithful to the king that has saved you. నిన్ను రక్షించిన ఈ రాజుకు నువ్వు నమ్మకంగా ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us this word. ఈ వాక్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Thank you for hiding us under your wings. మీ రెక్కల చాటున మమ్మల్ని దాస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. Thank you for all your goodness and mercies. మీ మంచితనము, మీ దయ అంతటి కొరకు మీకు వందనాలు. Help us to be grateful to you. మీ ఎడల కృతజ్ఞులమై ఉండడానికి మాకు సహాయం Help చేయండి. us to build your kingdom. మీ రాజ్యమును కట్టడానికి మాకు సహాయం చేయండి. Give us heavenly wisdom. పరలోకపు జ్ఞానమును మాకు ఇవ్వండి. Help us to be citizens of heaven. పరలోక పౌరులంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. Give us this knowledge. జ్ఞానమును మాకు దయచేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Now may the grace of the Lord Jesus Christ
the love of God, and the fellowship of the Holy Spirit may rest upon us all. Amen.